మనం కొన్ని సందర్భాల్లో మాడుతూ ఉంటారు, చిన్న కులస్తులు మాత్రమే ఎక్కువగా గవర్నమెంట్ హాస్పిటల్స్ని విజిట్ చేస్తారు అనేటువంటి మాట. అంటే ఆల్రెడీ భారతదేశంలో ప్రైవేట్ హాస్పిటల్స్ లెక్కలో చూసుకుంటే కొన్ని కోట్ల రూపాయల హాస్పిటల్స్ వసూలు చేస్తూ ఉన్నాయి. ఇవాళ ఆయుష్మాన్ భారత్ కోసం కూడా ఇచ్చినటువంటి నిధులు ఏదైతే ఈ ఆయుష్మాన్ ఆరోగ్య నిధికి ఇచ్చేటువంటి నిధుల్ని ఆయన పక్కదారి పట్టించాడంటే దీన్ని ఎట్లా చూడాలి సార్? ఎందుకంటే కనీసం ఇంకా కామన్ మ్యాన్ తక్కువగా ఎవడైతే ప్రైవేట్ వైద్యాన్ని వెచ్చించలేడో అతని జీవితాన్ని కూడా ఆల్రెడీ ఆగం చేసేస్తున్నట్టే కదా ఈ లెక్కన. ఇప్పుడు ఇది ఎప్పటి నుండి జరిగింది ఏందనేది మనకు ఒక డేటా రావాల్సిన అవసరం అయితే ఉంది. ఈ సంవత్సరం జరిగిందా, గత ప్రభుత్వంలో జరిగింది? ఇది చాలా లేటెస్ట్ అండి. ఇది చాలా లేటెస్ట్ రామూర్తి గారు. వీఆర్ టాకింగ్ జస్ట్ అబౌట్ 1 month, ఈ 1.5 month లో జరిగింది ఇది. ఓకే అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఈ సంవత్సరంలో వైద్య రంగం మీద ఏ మాత్రం ఈ రాష్ట్రము దాని మీద మానిటరింగ్ చేస్తా లేదు. కేంద్రం కూడా మేము పంపించిన డబ్బులు ఎడిపోతున్నాయి, నిజంగా ప్రజలకు చేరుతున్నాయా, వైద్యం అందుతుందా? వాళ్ళు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులే మానిటరింగ్ చేయాలి. ఆయుష్మాన్ భారత్ మన తెలంగాణ దాన్ని తీసుకున్నా, ఇప్పుడు ఈ గవర్నమెంట్ తీసుకున్న నిధులు అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలకు అదుపు లేకుండా పోయింది. ఈ సంవత్సరంలో మీరు ప్రతి రంగం కుదేలైపోయింది. అవినీతి పరులు రెచ్చిపోతున్నారు. ఎవరికి వాళ్ళే తలుపు తెలిసి ఎక్కడ కూడా ఏ పేసీలో చూసినా కానీ మొత్తం కమిషన్ల పర్వం నడుస్తుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేస్తుంది అనేది మాత్రం నాకు చాలా పెద్ద $1000 క్వశ్చన్. కాబట్టి ఇప్పటికైనా మనం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం ఉన్నది. నిజంగా పేద ప్రజల ఉసురు పోసుకోవడం, పేద ప్రజల్ని అన్యాయం చేయడం, పేద ప్రజలకు వైద్యం అందకుండా చేయడం, దీన్ని చాలా ఒక క్రిమినల్ కేసు కూడా వెంటనే బుక్ చేయాలనేది మేము ఒక ఉద్యమకారులుగా అంటున్నాం. ఎందుకంటే ఇది తెలంగాణకు మన దగ్గర నుంచి ఎన్నో రకాల పన్నుల రూపాయలు కేంద్రానికి పోతాయి. కేంద్రం నుండి ఎన్నో రూపాయల మనకు కొన్ని నిధులు వస్తుంటాయి. వాటిని సక్రమంగా వినియోగించుకున్నప్పుడే కదా ఈ రాష్ట్రం అన్ని విధాలుగా బాగుపడేది. వైద్య రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ, లేదా కంపెనీలలో కానీ, ఏదైనా రోడ్ల విస్తరణ కానీ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సక్రమంగా వస్తే ఆ వచ్చిన నిధుల్ని ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం, ప్రజలను అభివృద్ధి కోసం వాడుకోవాల్సింది పోయి వాళ్ళే పందికొక్కులాగా మెక్కుతూ ఉంటే ఇంకా ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది? ప్రజల జీవన ప్రమాణం ఎలా పెరుగుతుంది? కాబట్టి దీని మీద ఆలోచించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉన్నది. ఇది నా మీద, మీ మీద కాదు. మీరు నిజంగా ఇలాంటి విషయాలని బయటికి తీసుకురావడం ఈ సమాజానికి చాలా అవసరం కూడా. చాలా మంది ఏంటంటే అతను మా పార్టీడో, లేదా మా పార్టీ అధికారంలో ఉన్నదనో, లేదా మా వాళ్ళు కొమ్ము కాస్తున్నారనో చెప్పుకుంటూ చాలా ఈవెన్ పెద్ద టీవీలు కూడా అలా కొమ్ము కాస్తూ చాలా తెలిసి కూడా వాళ్ళు కూడా నోరు మూసుకునే పరిస్థితి ఉన్నది. నిజంగా మీడియా రంగానికి కూడా ఇది ఒక మంచి సవాలు లాగా ఉంటుంది. ఇలాంటి విషయాలు, తెలిసిన విషయాలు మీరు నోరు దాచుకో. ఎందుకంటే మీరు ఫోర్త్ ఎస్టేట్, మీరు ముందు పెడితేనే ప్రజలకు తెలుస్తుంది. సార్ ఆ బాధ్యత తీసుకున్నాం కాబట్టి ఇవాళ మేము మాట్లాడుతుంది ఇంకా కేవలం సిద్దిపేట ఒకటే. ఇంకా 4-5 జిల్లాల్లో మా ఎంక్వైరీలు నడిచాయి, మా ఈ ఫుటేజ్లు ఉన్నాయి మా దగ్గర, దానికి సంబంధించినటువంటి ఆడియో రికార్డులు, వీడియో రికార్డులు అన్నీ ఉన్నాయి మా దగ్గర. అయినప్పటికీ నేను స్టార్టింగ్లోనే చిన్న కాజన్ లాగా చెప్పా, పొరపాటున మేము ఆ కింది స్థాయి ఆఫీసర్లకు సంబంధించినటువంటి వీడియోలు ఎవరైతే మాకు ఆధారాలు ఇచ్చారో ఆ వీడియోలు కనుక బయట పెడితే ఈ DM&HOల కింద పనిచేస్తారు కదా, వాళ్ళు సింపుల్గా సస్పెండ్ చేసేయచ్చు వాళ్ళని. అందుకనే ఇప్పుడు ఏం చేయాలంటే ఒక అవినీతి జరిగింది, ఒక అవినీతి పరుడుగా విచ్చలవిడిగా పనిచేస్తున్నాడు, కింద ఉద్యోగులు మనకేదో ప్రేమతోటో లేదా అవినీతి పరులు కాకపోవడం వల్ల వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగో మనకు చెప్తారు. చెప్పినప్పుడు మనం దాన్ని డిస్క్లోజ్ చేస్తే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. కాబట్టి వాళ్ళ ఉద్యోగాలకు భంగం కలగకుండా వాళ్ళ దృష్టికి తీసుకుపోతే ఖచ్చితంగా వీళ్ళకు చర్య, ఎవరైతే అవినీతి పరులకు ఖచ్చితంగా చర్య ఉంటదనేది మా ఆలోచన. ఖచ్చితంగా దీనికి మీ వెనక మేము ఉంటాం. అవసరమైతే మా పార్టీ KTR గారు, హరీష్ రావు గారికి ఈ విషయాన్ని లిఖిత పూర్వకంగానే మీ ద్వారానైనా అందిస్తాం. ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకుపోయి ఈ రాష్ట్రంలో మళ్ళా ఎవడు చేయకుండా, మళ్ళీ ఇలాంటి అవినీతి పరులు మళ్ళీ ముందుకు రాకుండా. ఇంతకుముందు మనం ESI స్కామ్ లాంటి దాంట్లో కూడా చూచాం. నిజంగా ఎన్నో కొన్ని కోట్ల రూపాయల అవినీతి జరిగింది. అంటే వైద్యము అనే పేరుతోటి కొంతమంది
నిజంగా దాని మీద సరైన మానిటరింగ్ చేయలేక అక్కడ చేశాం కాబట్టి దొరికారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు, వాళ్ళకు జైలుకు పోయారు, వాళ్ళకు పడే శిక్ష వాళ్ళకు పడ్డాయి. కాబట్టి మళ్ళీ ఈ రాష్ట్రంలో అలాంటిది జరగకుండా ఉండాలంటే ఒక కట్టుదిట్టమైన చర్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. దానికి అనుగుణంగా కేంద్రం నుండి వచ్చే నిధుల మీద కూడా సరైన అవగాహన, సరైన మానిటరింగ్ ఉన్నప్పుడే ఇలాంటివి జరగకుండా ఉంటాయనేది నా అభిప్రాయం. కాబట్టి ఇది ఎక్కడ జరిగినా ఇది ఒక్కటే కాదు, అన్ని రంగాలలో సర్వనాశనం అయిపోయింది ఈ ఒక్క సంవత్సరంలోనే. 100 సంవత్సరాల అభివృద్ధి వెనక్కుపోవడమే తప్ప కాక వచ్చేటి ఒక్కటి కూడా అభివృద్ధి చేయకుండా ఉన్న వాటిని మేయడమే జరుగుతుంది. 1,50,000 కోట్ల రూపాయలు ఇప్పుడు నిధులు వచ్చాయని చెప్తున్నారు, అది అప్పులు వచ్చాయని, అప్పులు తెచ్చారని చెప్తున్నారు. అది అప్పులు ఏం చేశారు, ఎడిపోతున్నాయి? అది అంత రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈ ఒక్కటే కాదు, ఒక్క విషయంలో మీరు ఈ ఒక్కటి దొరికింది కాబట్టి మనం అనుకుంటున్నాం, కానీ ప్రతి దాంట్లో స్కామ్ జరుగుతుంది, ప్రతి దాంట్లో వాళ్ళ విచ్చలవిడిగా వాళ్ళ యొక్క అవినీతి రెచ్చిపోతున్నారు. మాకు రాక అధికారం వచ్చింది, మళ్ళీ వస్తుందో రాదో అధికారం అని వాళ్ళ అధికారులకు సపోర్ట్ చేస్తూ వాళ్ళని ఇచ్చే కమిషన్ తీసుకుంటూ లేదా కాంట్రాక్టర్ల దగ్గర నుంచి కోట్ల రూపాయలు తీసుకుంటూ ఇష్టం వచ్చిన రీతిలో ఈ ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉన్నది. ఎక్కడ జరిగినా ఈ సందర్భంగా చెబుతున్నాను, ఎక్కడ ఏది జరిగినా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మనం ఏదో ప్రభుత్వాన్ని తిట్టినట్టు కాదు, ప్రభుత్వం జాగ్రత్త వహించాల్సిన బాధ్యత ఉంది, ప్రజల పక్షాన నిలబడాల్సిన బాధ్యత ఉందనేది మనం తెలియజేయాల్సిన అవసరం అయితే ఉందని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాం. ఇంకో మాట సార్, 4th ఎస్టేట్ అని మీరు గుర్తు చేశారు.